హైదరాబాద్ గాంధీ భవన్ కు ఏఐసీసీ నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ చేరుకుంది. గెలుస్తామనుకున్న లోక్సభ స్థానాల్లో ఓటమిపై అభ్యర్థులు, ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులతో ముఖాముఖి నిర్వహించనుంది. ఓటమికి గల కారణాలపై త్రిసభ్య కమిటీ చర్చించి అభిప్రాయ సేకరణ చేపట్టనుంది. కురియన్ కమిటీ తొలుత దానం నాగేందర్ ను విచారించారు. ఈ కమిటీకి చేవెల అభ్యర్థి రంజిత్ రెడ్డి, మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీ, మెదక్ అభ్యర్థి నీలం మధును తమ అభిప్రాయాలు తెలుసుకున్నారు. లంచ్ తర్వాత సాయంత్రం 7 గంటల వరకు మిగిలిన వారితో కమిటీ భేటీ జరగనుంది. 4 రోజుల పాటు కురియన్ నేతృత్వంలోని రకీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్ల త్రిసభ్య కమిటీ నియోజకవర్గ ముఖ్యులతో భేటీ అవనున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ కు ఏఐసీసీ నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ చేరుకుంది. గెలుస్తామనుకున్న లోక్సభ స్థానాల్లో ఓటమిపై అభ్యర్థులు, ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులతో ముఖాముఖి నిర్వహించనుంది. ఓటమికి గల కారణాలపై త్రిసభ్య కమిటీ చర్చించి అభిప్రాయ సేకరణ చేపట్టనుంది. కురియన్ కమిటీ తొలుత దానం నాగేందర్ ను విచారించారు. ఈ కమిటీకి చేవెల అభ్యర్థి రంజిత్ రెడ్డి, మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీ, మెదక్ అభ్యర్థి నీలం మధు తమ అభిప్రాయాలు చెప్పనున్నారు. లంచ్ తర్వాత సాయంత్రం 7 గంటల వరకు మిగిలిన వారితో కమిటీ భేటీ జరగనుంది. 4 రోజుల పాటు కురియన్ నేతృత్వంలోని రకీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్ల త్రిసభ్య కమిటీ నియోజకవర్గ ముఖ్యులతో భేటీ అవనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. గాంధీ భవన్ కురియన్ కమిటీ చేరుకుంది. ఈ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ నుంచి అభిప్రాయాలు సేకరిస్తా ఉన్నారు. ప్రధానంగా సికింద్రాబాద్, మెదక్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్ స్థానాల్లో ఓటమిపై ఏఐసీసీ చాలా సీరియస్ గా ఉంది. ఇక ఖచ్చితంగా గెలుస్తామన్న స్థానాల్లో కూడా ఓడిపోవడంపై ఆ పార్టీ ఏఐసీసీ ఒక కమిటీని అయితే వేసింది. 3 సభ్యులతో కమిటీ వేసింది. కురియన్, రకీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్ ఈ 3తో కమిటీ నిజ నిర్ధారణ కమిటీ వేసింది. కురియన్, రకీబుల్ హుస్సేన్ రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. కాసేపటి క్రితమే వాళ్ళు గాంధీ భవన్ కూడా వచ్చారు. గాంధీ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మరికొంతమంది వాళ్ళకి స్వాగతం పలికారు. ప్రస్తుతం వాళ్ళు అభ్యర్థులతో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ఆ నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల గురించి వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఏ అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, అక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు అన్న వివరాలను కూడా వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ కురియన్ కమిటీతో అన్ని విషయాలు మాట్లాడి బయటకు వచ్చారు. ఇక మెదక్ అభ్యర్థి నీలం మధు మరికొంతమంది కూడా గాంధీ భవన్ కి చేరుకున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడబోతున్నారు. ఇక లోక్సభకు పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా కురియన్ కమిటీ భేటీ కాబోతోంది. ఒకవేళ వాళ్ళ ఇన్ఛార్జీలతో భేటీ అయిన తర్వాత జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఆ జిల్లాకు చెందినటువంటి ముఖ్య నేతలను కూడా పిలిచి మాట్లాడతారా, లేకపోతే ఆయా నియోజకవర్గాలకు వెళ్లి వాళ్ళ నుంచి అభిప్రాయాలు సేకరిస్తారా అనేది చూడాలి. మనకున్న సమాచారం మేరకు గాంధీ భవన్ కి ముఖ్య నేతలందరినీ కూడా పిలిచి మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా అది తెలుస్తోంది. ఈ రోజు 2 అటెండ్ అయ్యారు. రేపు పర్గత్ హుస్సేన్ కూడా ఈ కమిటీ అంటే అభ్యర్థుల నుంచి అభిప్రాయాలు తీసుకోబోతున్నారు. ఇక ప్రధానంగా అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు ఓటమి పాలయ్యారు అక్కడ అభ్యర్థులు అన్న విషయాల్ని అభ్యర్థుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండి కూడా అక్కడ కొన్ని నియోజకవర్గాల్లో ఈసారి లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కాస్త వెనుకబడింది. బీజేపీ అభ్యర్థులకు కొంత అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. దీనికి గల కారణాలు ఏంటి అనేది వాళ్ళు ప్రధానంగా అభ్యర్థుల నుంచి అడిగి తెలుసుకుంటున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు కురియన్ కమిటీ ముందు హాజరై తమ వివరణ కూడా ఇచ్చారు. ఇక 4 రోజుల పాటు ఈ కమిటీ ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అందరి అభిప్రాయాలు సేకరించబోతుంది. ఆ తర్వాత ఏఐసీసీకి ఒక నివేదిక కూడా ఇవ్వనున్నారు ఈ కురియన్ కమిటీ. మరి ఏఐసీసీ నేతలపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఇప్పటికే టీపీసీసీ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి ఏఐసీసీకి ఒక నివేదిక ఇచ్చారు. ప్రధానంగా ఈ ఓడిపోయిన లోక్సభ స్థానాలలో అక్కడ బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీకి టర్న్ అయ్యాయి. ఆ కారణంగానే కాస్త కాంగ్రెస్ కి ఓటింగ్ తగ్గింది. మరోవైపు కొన్ని స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు వీక్ గా ఉన్నారు అనేది కూడా ఆయన
ఏఐసిసికి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కురియన్ కమిటీ ఏఐసిసికి ఇచ్చే నివేదికపై ఇప్పుడు ఒక ఆసక్తి కావచ్చు, పార్టీ నేతలు అసలు ఎటువంటి నివేదిక ఇవ్వబోతుంది అనేది చూడాలి. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.